దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే చలితో వణికిపోతున్న జనాలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పొగమంచు కప్పేసి కాలుష్యం మరింత ఎక్కువయ్యే సూచనలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు చేస్తోంది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత గణనీయంగా పెరిగిపోతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలను మంచు దుప్పటి కమ్మేస్తోంది. రోడ్లు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. చలి తీవ్రత కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మంచు దుప్పటి కింద తెలంగాణ గజగజ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర భారతం నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, దీనివల్లే తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ పరిస్థితి దారుణంగా ఉంటోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చినా కూడా మంచు పొరలు అలానే కమ్ముకునుంటున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఘోరంగా ఉంటోంది. చలితో జనం వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా వాహనాలు నడపలేక రోడ్డు పక్కనే నిలిపి ఉంచలేక డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2 రోజులు వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మనమే పోయి